Sunshine, sunshine, sunshine. బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు, పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అండి. మీరందరూ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని నా భగవంతుని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం ఉగాది పచ్చడి చేసుకోవాలి కదండి, చేసుకుందాం, వచ్చేయండి. నేను ఇంకా ఈ గిన్నె తీసుకున్నాను. ఇది వేప పువ్వు పచ్చడి చేసుకోవాలి కాబట్టి నేను ఈ గిన్నెలో చేసుకుంటున్నాను. ముందుండి దానికి నువ్వు చెప్పుకో, జానుతో చెప్పుద్దండి ఉగాది పచ్చడికి ఏమేమి కావాలో. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ చెప్తున్నాను. బెల్లం, మామిడికాయ, తురుముకున్న మామిడికాయ, వేప పువ్వు, ఏపిన శనగపప్పు, కొబ్బరి కూరు, చింతపండు రసం, చింతపండు నానబెట్టుకున్నది, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, అరటిపళ్ళు. ముందుగా మనం మొత్తం కలిపి 9 ఐటమ్స్. ముందుగా అరటిపళ్ళు ఒలిచేసుకొని ఈ గిన్నెలో వేసేసుకుందాము. ఓకేనా జానిత? వచ్చే ఓకే. మొత్తం అన్నీ వేసే చూడు, ఒక్క తక్కువ కూడా ఉండకూడదమ్మా. మీరందరూ ఉగాది పచ్చడి చేసుకున్నారా అండి? ఉగాది అయితే మీరు ఎలాగా సెలబ్రేషన్ చేసుకున్నారో మాకు కామెంట్లో పెట్టండి. అరటిపళ్ళు అయితే ఇలాగా ఒలిచేసుకుని గిన్నెలో అయితే వేసేసుకుంటున్నానండి. నువ్వు ఒలుస్తూ ఉండి జాను, నేను ఇవి నలుపుకుంటానే. ఓకే. నేను మిక్సీ అది వాడినండి, ఇంకా చేతితోటే న్యాచురల్గానే చేస్తాను నేను. చాలామంది ఏంటంటే మొత్తం అన్నీ కూడా మిక్సీ పట్టేస్తారండి. మాకు అయితే అలాగే ఇష్టం ఉండదు. నేను ఇంక ఇలాగే చేసుకుంటాను. ఇలాగ మొత్తం అరటిపళ్ళన్నీ ఇలాగ మన చేతితో చేసుకుంటేనే మంచిదండి. జాగ్రత్త వచ్చేసావా? ఆల్మోస్ట్ అయిపోయింది మమ్మీ, ఒకటే ఉంది. నీట్గా వచ్చాయా, తక్కువ ఉంచరు. ఈ ముచ్చు కూడా తీసేయాలి, ఇలాగా ఇలా తీసేయి. ఇంకొక ఆయిందా తొందరగా వచ్చి ఈ అరటిపళ్ళు తక్కువ అలా ఉంచు, కంపోస్ట్లో వేసేసుకుందాం. మా ఫ్రెండ్స్ మమ్మీ అంటది. చూసారండి, ఇలాగా మనం పిసుక్కోవటంలోనే ఉంటుందండి. చక్కగా చేతితో చేసుకున్న పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. ఫ్రెండ్స్, ఇవి 9 ఐటమ్స్ కదా, కానీ ఉగాది పచ్చడిలో వచ్చేవి 6 రుచులు. అవేంటంటే పక్కన పెట్టే పులుపు, వగరు, తీపి, కారం, చేదు, కమ్మదనం. ఇంకోండి మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. పేస్ట్లా చేసేసుకున్నాను. ఇందులోకి బెల్లం, ఇందులో కొంచెం బెల్లం వేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా అన్నం తిన్న తర్వాత బెల్లం నవ్వుతారా? ఒక్కొక్కసారి ఈ బెల్లంతో పాటు ఇలాగా నలుపుకోవటంలో ఈ అరటిపళ్ళు అన్నీ కూడా ఇంకా మెత్తగా అవుతాయి అన్నమాట అండి. చూడండి, జ్యూస్ లాగా చేతితోటే చేసుకోవాలండి పచ్చడి. మమ్మీ బ్రెడ్ పిసికినట్టు బెల్లం ముక్కలు మెత్తగా సన్నగా తరుక్కున్నా. తినే ముట్టేసుకున్నా దేవుడికని చెప్పి తీసాను. ఇంకొద్ది అందరూ ఎట్టరు. ఈ బెల్లం ముట్టుకోకే. అదే
వినాయకుడికి బెల్లం అని తీసారు, జాన్వితో నోట్లో పెట్టేసుకుంది. తెస్తున్నారండి స్వీటీ. శుభ్రంగా చేయగడుక్కుని అమ్మకి ఈ బెల్లం గిన్నె ఇచ్చి రా కొంచెం ముక్క తీసుకుంటుంది, మళ్ళీ తెచ్చే మళ్ళీ ఇదే. ఇంకోనండి బెల్లం కూడా కరిగింది. తర్వాత మామిడికాయ ముక్కలండి, చాలా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కున్నాను అనమాట. ఏంటి తర్వాత కొబ్బరి, ఇవి కూడా చిన్న చిన్నగానే తరుక్కున్నానండి. తర్వాత ఇదిగోనండి పచ్చిమిర్చి, ఒక్క పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాను. కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్. కొన్ని ఆవు పాలు చుక్కలు వేసుకుందామండి. కొద్దిగా దగ్గర చూచి, కొద్దిగా ఆవు పాలు. కొంచెం వేయించిన పప్పు నేను ఇలాగా కొంచెం మిక్సీలో వేసుకుని, కొద్దిగా వేయించిన పప్పు మిక్సీలో వేసుకుని ఒక తిప్పుకుంటానండి. దీనివల్ల కమ్మదనం వస్తుంది. తర్వాత చింతపండు జ్యూస్ అండి కొంచెం. తర్వాత ఉగాది పువ్వు అండి, అసలైంది వేప పువ్వు. నేను వేప పువ్వు కాయ కలిపి వేస్తానండి. కానీ కాయ లేదుగా, కాయ మొగ్గ ఉంది, అడిగినుంది మొగ్గ. చేదు తగలాలి. లోనకి కడుపులోకి వెళ్ళి నులుపురుగులతో ఫైట్ చేస్తుంది అనమాట ఈ పచ్చడి. మీరు అన్ని పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ ఎక్కువ తింటారు కదా. లాస్ట్ ఐటమ్ వేయించిన పప్పు వేసేసుకుంటున్నానండి. వేయించిన పప్పు కూడా నేను ఎక్కువ వేస్తాను. ఫ్రెండ్స్ నా ఫేవరెట్ ఇదే, నేను ఆకలి వేసినప్పుడు తినేస్తాను. నేను బెల్లం ముక్కలు ఎత్తుకోవాలి ఇప్పుడు. బెల్లం ఏముంటుంది, కరిగిపోయింది. కరిగిపోయింది, అంత కరిగిపోయిందా ఫ్రెండ్స్? ఇదేనండి ఉగాది పచ్చడి. పచ్చడి అయితే ఈ విధంగా తయారు చేశాను. ఫస్ట్ దేవుడికి పెట్టుకుందామమ్మా. ఇదిగోనండి నేనైతే ఉగాది పచ్చడి ఇలాగా చేసుకున్నాను. మీరందరూ కూడా ఇలాగ చేసుకొని మీరు మీ కుటుంబ సభ్యులతోటి సుఖంగా సంతోషంగా ఉండండి. ఈరోజు చక్కగా పచ్చడి చేసుకొని ఇష్టమైన ఐటమ్స్ వండుకొని చక్కగా సంతోషంగా ఉండండి. ఈ పచ్చడి అయితే చేసేసాను, దేవుడు పెట్టేసుకున్నామండి. తర్వాత మీకు పెడతాను, ప్రేక్షకులకు కూడా పెట్టేద్దామండి. మన ప్రేక్షకులకి ఇదిగోనండి మీ అందరికీ కూడా ఉగాది పచ్చడి. టేస్ట్ చేయి, టేస్ట్ చేయి. కారంగా ఉందా? కారం తగిలింది.
ఈ రోజు అన్ని రుచులు తినాలి, విడివిడిగా తినలేం కదా, అందుకని ఉగాది పచ్చడి ద్వారా తినాలి. స్వీట్ తగిలింది. చెప్పండి. తీపి పులుపు చేదు అన్ని తగులుతాయి వగరు. అర్థమైంది కదా. జాను, ఎలా ఉంది టేస్ట్ ఉగాది పచ్చడి? చాలా బాగుంది. అర్థమైంది. నీకు ఏమేమి టేస్ట్లు తెలుస్తున్నా అందులో? కారం, కమ్మదనం, తీపి, ఉప్పు తగలేదు ఇంకా. మొత్తం 6 టేస్ట్లు తెలుస్తాయి. 6 చెప్పాను ఇందాక. చెప్పావా? పులుపు, వగరు, తీపి, కమ్మదనం, చేదు, కారం. ఇది మా నువ్వు ఉగాది రోజు ఉగాది పచ్చడి తినకుండా ఇయ్యట్రా. జాను, మన జీవితానికి ఉదాహరణ ఈ ఉగాది పచ్చడే. అర్థమైందా? హ్యూమన్ కాదు కదా. అందుకాదు, జీవితంలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి. అన్నీ సమపాళ్ళు చూసుకుంటూ బాధ వచ్చినప్పుడు బాధపడకుండా, సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతు లేకుండా ఉండటానికి ఉగాది పచ్చడి. ఫ్రెండ్స్, నాకు కారం తగిలింది ఫ్రెండ్స్. అంటే నీకు బాధగా ఉండదు. I try for TP. TP and coconut. Patima. తీసుకోమ్మా. Friends, daddy birthday ఇవాళ. నీకు రెడ్జెండా తీసుకో. నీకు కూడా ఉంది కదా. మా డాడీ కేక్ మీద చాక్లెట్ పెడతా. మా డాడీ కేక్ మీద విశేషం తినాలా? నువ్వు చెప్పమ్మా విశేషం. అయితే టూ స్పెషల్స్, డాడీ బర్త్డే, ఉగాది. మా అల్లుడు బర్త్డే అండి ఈరోజు. మీరందరూ తనకే విషయం చెప్పండి. చాలా బాగుంది. ఎలా ఉంది? అమ్మ మమ్మీ చేత్తో మంచిగా పిసికి మరి చేతితో చేసుకోవాలి, మిక్సీతో అది చేసుకోవాలి. ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి అలాగే చేస్తాం. ఈ ఉగాది పచ్చడే ఫిష్ మమ్మ చాలా బాగా చేస్తారు తెలుసా. తెలంగాణలో అయితే చింతపండు రసంలో ఇవన్నీ వేస్తారు అంతే. నీళ్ళ చేసుకుంటారే కుండలో పలుచగా కొండలో. బట్ మన స్టైల్లో నాకు నచ్చింది. అంటే ఈ అట్టిపండు మీద అట్టుకుండా గ్లాస్తో తాగుతారు వాళ్ళు. కానీ మా అమ్మ చేసేది ఇంకా బాగుండదు. ఎంపర్ చేరన్న చెప్పగా చెప్పగా ఎవరి తల్లి పచ్చడి వాళ్ళకే బాగుంటుంది. నాకు మా అమ్మదే గొప్ప. అది నాకు మా పిండిది గొప్ప. ఇంకా తినాలి కొంచెమైనా, కొంచెమైనా తినాలి ఉగాది రోజు. చాలా బాగుంది. అట్టుపండు ఏం కాదు ఇది. నా ఫ్రెండ్స్, యాక్చువల్గా ఫస్ట్ టైం నేను ఇది తిన్నాను వీడియో కోసం. టేస్ట్ బాగుంటుంది చెప్పు. చాలా బాగుంది. యమ్మీ టేస్ట్, యమ్మీ టేస్టీ, ఎవ్రీథింగ్ 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 అమేజింగ్, వండర్ఫుల్ ఎవ్రీథింగ్. అయితే ముందు తిన్నాను. ఇదండి ఈరోజు ఉగాది అయితే మా ఇంట్లో ఇలాగ ఆనందంగా జరిగింది. ఉగాది పచ్చడి అయితే తినేసేమండి, అయిపోయింది. ఇప్పుడు వంటకి ప్రిపేర్ చేసుకోవాలి కదా. వంటగదిలోకి అయితే వచ్చాను. వీళ్ళైతే మామిడికాయ పప్పుచారు కాయమ్మ అలాగని అన్నారండి. ఇంకా మామిడికాయ పప్పుచారు కాసుకుందామని నేను పప్పు ఎప్పుకోవాలి కదా, పప్పు ఎప్పుకున్నాక దాకా పెట్టుకున్నానండి. దాకా హీట్ ఎక్కిందండి. నేను ఈ గెరిటితోటి మా ఫ్యామిలీకి సరిపడిగా నేను ఈ గెరిటితో తీసుకుంటున్నానండి. ఇంకోండి, ఒక గెరిటి అయితే ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి. తర్వాత ఒక గెరిటి పెసరపప్పు అండి. ఇది ఒక గెరిటి కందిపప్పు అండి.
శనగపప్పు కూడా ఒక గెరిటె వేసుకుంటే బాగుంటుందండి, కానీ గెరిటె అయితే లేదు, హాఫ్ గెరిటె ఉంది. నేను ఈ పచ్చి శనగపప్పు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇంకొంచెం కందిపప్పు వేసుకుంటున్నానండి, ఇంకొక గెరిటె కందిపప్పు వేసుకుంటున్నాను. ఇవి బాగా వేపుకోవాలండి, ఈ పప్పులు వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇది వేపిన తర్వాత మీకు మళ్ళీ కుక్కర్లో పెట్టేటప్పుడు చూపిస్తానండి. ఇంకోండి ఇలాగైతే వేయించుకుంటున్నానండి ఈ పప్పుని. మీ ఫ్యామిలీకి తగ్గట్టుగా తీసుకోండి పప్పులు. నేనైతే మాకు సరిపడగా తీసుకున్నాను. ఇది వేయించుకుంటున్నానండి, ఎగిపోయింది. ఇప్పుడు కుక్కర్లో వేసుకుంటానండి. ఒకసారి ఇదిగోనండి, ఇప్పుడు కుక్కర్ తీసుకుంటున్నాను. కుక్కర్లో పప్పు వేసేసుకుందాము. అలాగే అరటికాయలు ఉన్నాయండి, అరటికాయ ఫ్రై చేసుకుంటాను. ఇదిగోండి, ఇప్పుడు మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి. అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి మొత్తం కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటానండి. కొద్దిగా పసుపు వేసేసుకున్నాను. ఇంకొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకుందామండి. విజిల్స్ వచ్చాక చూపిస్తాను మళ్ళీని. అరటికాయ ఫ్రైకి నేను ఇలాగా చిన్న ముక్కల కింద కోసుకుని పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. అంటే జుల్లు కింద వేసేద్దామని, ఎకరాలాగా వేసుకోవచ్చు. నేను ఇలాగా దుళ్ళు కింద వేసేద్దామని ఇలా ముక్కల కింద కోసేసండి నూనె పోసేసుకుని పెట్టేసుకున్నాను. పప్పు కూడా అయిపోయింది, చిన్నమండ వేస్తాను. పప్పు మామిడికాయ పప్పు చారండి. ఈ కాళ్ళు ఇదిగోరండి, ఇది మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇలాగా మెదిపేసుకునండి పొయ్యి మీద పెట్టేసుకుందాం. నీళ్ళు వేసేసుకొని పప్పుచారు కింద మరుగుద్ది. అంగ పోపు కూడా తీసేసుకున్నానండి. ఇది ఇప్పుడు ఇలాగా నీళ్ళు వేసేసుకుంటుని పొయ్యి మీద పెట్టేసుకుందామా. మళ్ళీ పోపు వేసేటప్పుడు మీకు చూపిస్తానండి, దుళ్ళు కూడా అయ్యాకనా. ఇదిగోండి అరటికాయ దుళ్ళు అయితే ఇలాగా మగ్గిపోయిందండి. ఉప్పు కారం పసుపు వేసేసుకున్నాను. పప్పుచారు ఇంకోండి దగ్గర చూపించండి. మామిడికాయ పప్పుచారండి అయిపోయింది. ఇక పోపుకి నూనె పెట్టేసుకున్నానండి, పోపు వేసేసుకుంటున్నాను. ఈరోజు మీరేం చేసుకున్నారండి వంటలో? నేనైతే ఇలాగ చేసుకున్నాను. ఇందులో కొంచెం ఇంగువ వేస్తానండి. ఇంగువ చూడండి ఇక్కడ ఎక్కడన్నా ఉందండి. ఇంకోటి కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను.
అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకున్నాను, పోపు వేసేసుకుంటున్నాను. అంతేనండి. నా దగ్గర చూపించండి, మామిడికాయ పప్పుచారు. చాలా ఈజీ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఇదండి ఈ వీడియో. తమ్ముడు ఫేవరెట్ అని గ్రీన్ వేయించాం పైన. అదే పేరు రాయలేదా? రాశాడు, హర్షాన్ రాశాడు. హర్షాన్ని రాకిచ్చావా? చింపు అని రాశాడు. చింపు అది చింపు అని రాశాడా, హర్షాన్ని రాశాడు? అయితే నా పక్కనే నా కేక్ ఇచ్చే. ఫోటో ఉంది. మమ్మీ రాని, మమ్మీ కూడా వచ్చి. అది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు వర్ష హ్యాపీ బర్త్డే టు యూ. అది తీసే, ఆ క్యాండిల్ తీసే. అవును పెట్టేసి చిన్నగడి గడ్డే ఫస్ట్. ఇలా చూడండి. అది తినేస్తున్నాడు చూడు, తినేస్తారా? చాక్లెట్లు తినేస్తున్నాడు. చాక్లెట్ డాడీకి ఎట్టుందా? ఫస్ట్ ఎవరికైనా పట్టచ్చు. డాయ్ డాడీ కట్టు. మరి నువ్వు ఎట్టరా కొట్టి, నువ్వు డాడీ కట్టవా? అది ప్లాస్టిక్ తినేది అనుకున్నాడు అడే. అదా మరి హ్యాపీ బర్త్డే టు. ఇదండి ఈరోజు ఉగాది పచ్చడి అయితే ఇలా చేశాను. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే, నేను చేసే విధానం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.